నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ అమూల్య. సో ఈ రోజైతే మళ్ళీ ఇంకొక సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. సో డే 15 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే మనం మళ్ళీ క్యాప్టెన్సీని కోసం టాస్క్ పెట్టడం కూడా చూసాము. అందులో మళ్ళీ పవన్ అయితే క్యాప్టెన్గా ఎంపిక అవ్వడం కూడా చూసేసామన్నమాట. ఇప్పుడు డే 15కి వచ్చేసరికి ఆల్రెడీ పాస్ట్ 2 వీక్స్లో మనకి నామినేషన్స్ ఎలాగైతే జరుగుతాయో అలాగే థర్డ్ వీక్లో కూడా నామినేషన్స్ జరగాలి కాబట్టి సో ఇప్పుడైతే థర్డ్ వీక్ నామినేషన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా జనరల్గా నామినేషన్స్ అనేవి అందరూ కామన్గా కలిసి సెలెక్ట్ చేస్తారు కాబట్టి, కానీ ఇక్కడ మాత్రం థర్డ్ వీక్లో సెపరేట్గా గ్రూప్స్ని డివైడ్ చేసి, అంటే ఓనర్స్ అయి ఉండొచ్చు, తర్వాత టెనెంట్స్ కూడా అయి ఉండొచ్చు, సెపరేట్గా సెలెక్ట్ చేసి నామినేషన్స్ అయితే వేయడం జరిగిందనమాట. అంటే బిగ్ బాస్ 9 ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కటి కొత్తగానే జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు అన్నీ ఎలాగో సింగిల్ హౌసే ఉండేది కాబట్టి మనకు అంతగా అనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే డబుల్ హౌస్ స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి మనకు డబుల్ ధమాకా కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే సెపరేట్గా డివైడ్ చేసేసి టెనెంట్స్ అంటే కామనర్స్ని నామినేషన్స్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారనమాట. సో ఇందులో 4 సెలబ్రిటీస్ ఒక్క కామనర్ని నామినేట్ చేయమని అయితే బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చేశారు. సో ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అందరికన్నా సంజన పైనే పడింది. మనం డే 1 నుంచి చూసుకుంటే కూడా ప్రతి వీక్ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సంజనతో అయి ఉండొచ్చు, హరీష్తో అయి ఉండొచ్చు, శ్రీజతో అయి ఉండొచ్చు, ప్రియాతో అయి ఉండొచ్చు, ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ నలుగురే టార్గెట్ అవుతున్నారు. అండ్ మోస్ట్లీ చూసుకున్నప్పుడైతే ప్రతి నామినేషన్లో ప్రియా కన్ఫర్మ్గా ఉంది. అండ్ ఆల్సో సెకండ్ వీక్లో సంజన క్యాప్టెన్ అయినందువలన సంజన మనకు అంతగా ఉండలేకపోయింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్లో సంజన లేదు కాబట్టి, ఇప్పుడు థర్డ్ వీక్లో తన క్యాప్టెన్ కాదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి తనని నామినేట్ చేసే అవకాశం అయితే అందరికీ వచ్చేసింది. సో దాన్ని ఎలా మనం వదులుకుంటాం చెప్పండి. సో ఫస్ట్ అయితే సంజననే నామినేట్ చేయడం అయితే జరిగింది టెనెంట్స్ వచ్చేసి. సో ఇప్పుడు సంజన తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కసారి లిస్ట్లో టెనెంట్స్ ఎవరెవరిని నామినేట్ చేశారనేది ఒక్కసారి చూద్దాము. సో మనం మొత్తం లిస్ట్ చూసుకున్నట్టయితే సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రితు అండ్ హరీష్. సో ఇక్కడ సరే సెలబ్రిటీస్ వరకు వీళ్ళు నలుగురిని చేశారు. ఫ్లోరా, రితు, సంజన, సుమన్ శెట్టి కామన్ ఫైన్, ఎందుకంటే వాళ్ళందరూ సెలబ్రిటీస్ని చేయాలి కాబట్టి చేశారు. కామనర్స్కి వచ్చేసరికి టెనెన్సే నామినేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంకా గొడవ ఎట్లుంటుందో నేను మీకు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు హరీష్ గారిని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ పాచింతకాయతో ఒకలాగా ఒకటే టాపిక్నే మళ్ళీ చెప్పి ఎన్నిసార్లు చెప్తారో నాకు తెలియదు. అంటే వ్యాలిడ్ పాయింట్స్ అనేవి మనకి దొరకనప్పుడు ఇట్లాంటివి వస్తాయి మోస్ట్లీ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు డే 1లో ఏమైతే తప్పు చేశాడో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. బట్ ఇప్పుడు సెకండ్ లాస్ట్ వీక్ నామినేషన్స్లో చూసుకున్నట్టయితే హరీష్ చాలా హార్ష్గా ఇమాన్యుల్ వైపు మాట్లాడడం కానీ చాలా కొన్ని వాడకూడని పదాలు అయితే హరీష్ వాడాడనమాట. అది అందరికీ హర్ట్ఫుల్గానే అనిపించింది. బట్ కన్సిడరింగ్ ద పాయింట్ సెకండ్ ఇప్పుడు మనకి ఈ వీక్లో ఏదైతే ఉందో నామినేషన్స్ అయినప్పుడు హరీష్ మాట్లాడడం కరెక్టే, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు థర్డ్ వీక్ నామినేషన్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పాయింట్స్ అనేవి చాలా వ్యాలిడ్గా ఉండాలి. మళ్ళీ ఫస్ట్ వీక్లో తీసుకొచ్చి మళ్ళీ థర్డ్ వీక్లో చెప్తాము అంటే ఇంకా బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఇంకా ఫస్ట్ వీక్ గురించే పట్టుకుంటామంటే అవ్వదు కదా. సో ఇప్పుడైతే అందరూ ఎవరి పాయింట్స్ వాళ్ళు ముందుకు పెట్టారు. మనకు తెలిసిందే ఇంకా హరీష్ అంటే స్పోర్టివ్నెస్ పెద్దగా ఉండదన్నమాట. మనం ఏమన్నా చెప్తే ఆయనకి వినేంత ఓపిక లేదన్నది నా ఫీలింగ్. సో ఏం చెప్పినా కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని అర్థం చేసుకోవడానికి బదులు ఆబ్వియస్లీ మనం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది నామినేషన్స్లో, అండ్ ఇట్స్ హిజ్ రైట్ కూడా. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రియా మాట్లాడడం స్టార్ట్ చేసిందో ఎస్పెషల్లీ శ్రీజాతో, అది ఇంకా చాలా హీటెడ్ డిస్కషన్గా అయితే టర్న్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఏమన్నా మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రతిసారి ఒకటే నువ్వు ఎమాన్యుల్ని ఇలా అన్నావు ఫైన్, ఇది కూడా ఓకే. ఇదే హీటెడ్ డిస్కషన్లో పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈయన ఏడుపు అయితే, అంటే మనకు ఖచ్చితంగా నేను ఒక్క పాయింట్ అయితే చెప్తా, ఇక్కడ అయితే నామినేషన్లలో గట్టిగన్నా అరిచి సాధిస్తారు, లేకపోతే ఏడ్చన్నా సాధిస్తారు, అది ఎవరన్నా అయి ఉండొచ్చు. సో మళ్ళీ ఇలాగే ఇదే కార్డ్ అయితే ప్లే చేశాడు పవన్ కళ్యాణ్. సో మళ్ళీ ఏడ్స్ అయితే సాధించేసిండు అనమాట స్మూత్గా. సో ఇక్కడైతే అయిపోయింది. ఎప్పుడైతే డీమన్ పవన్తో మాట్లాడడం స్టార్ట్ చేశాడో అప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే శ్రీజాకి అంటే ఇంకా మనకు తెలిసిందే ఆమె ప్రతి దాంట్లో ఆవిడ చేయబెట్టడం ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది గొడవ డీమన్ పవన్కి హరీష్కి, ఈవిడ మధ్యలో దూరడం అనేది కరెక్ట్ కాదు.
తన పాయింట్ ఏమన్నా ఉంటే ఏదన్నా బయట పెట్టుకోవాలి కానీ అనవసరంగా ప్రతి దాంట్లో దూరిపోయి ప్రతిదానికి నేనున్నాను అనుకుంటూ ముందుకెళ్ళడం అయితే కరెక్ట్ కాదన్నది నా ఫీలింగ్. సో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళిద్దరు సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ అనవసరంగా ఈమె పాయింట్ మీద అయిపోయింది ఇంకా సైలెంట్ గా పక్కకు నిలబడాలి, అలా అలా ఉండదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నప్పుడు నాగార్జున గారు ఎప్పుడైతే చెప్పారో ఇలా ఏమంటారు ప్రతి దాంట్లో మీరు దూరాల్సిన అవసరం లేదు, మీకు ఏదన్నా మీకు సంబంధించింది అయి ఉంటే అప్పుడు మాత్రమే మాట్లాడండి అని చాలా క్లారిటీగా చెప్పారనమాట. అయినా కూడా మళ్ళీ ఆవిడకి అది అర్థమైనట్లేదు. సో ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంది, ఈసారి కూడా అలానే చేసింది. అదే ఇంకాస్త గొడవకు దారి తీసింది అనమాట. ఆయన ఒక వాడకూడని పదం అయితే వాడాడు. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి సరే ఇక్కడతో అయితే టెనెంట్స్తో అయిపోయింది. దీన్నంతా మొత్తం అక్కడ ఓనర్స్ అయితే లోపల కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. అండ్ ఆల్సో సంజన పైన పాయింట్స్ అయి ఉండొచ్చు, సుమన్ శెట్టి పైన పాయింట్స్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఫ్లోరా పైన. అంటే ఆవిడ కేపబుల్ కాదు బిగ్ బాస్లో ఉండడం అన్న వైపు నుంచి అయితే వీళ్ళు చేశారనమాట, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపించింది. సో ఇవన్నీ వాళ్ళైతే చూస్తున్నారనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే సరే ఇంకా ఎండుకు వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, సంజన, రీతు అండ్ హరీష్ అయితే నామినేట్ అయిపోయారు టెనెంట్స్ త్రూ. సో ఇప్పుడు ఓనర్స్ని బిగ్ బాస్ ఏం చేశారంటే ఇక్కడే ట్విస్ట్ వచ్చిందనమాట. మళ్ళీ నేనేమనుకున్నా సరే ఇంక ఇక్కడతో అయిపోయింది కదా, నామినేషన్స్ ప్రక్రియ అయితే ఎండ్ అయిపోయింది, 5 మెంబర్స్ అయితే నామినేట్ అయిపోయారు అనుకునే లోపే ఇది అంత ఈజీగా మనం ఎట్లా వదిలేస్తాం నామినేషన్స్ని, ఇంత ఉప్పు లేకుండా అయితే ఉండలేదు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓనర్స్ని ఏం చేశారంటే మీకు ఇంకొక పవర్ ఇస్తున్నాను. సో ఈ 5 మెంబర్స్లో కాకుండా ఎవరినైనా స్వాప్ చేసే పవర్ మీకుంది. అండ్ పక్కా అవుట్ ఆఫ్ ఎంతమందిని అయితే నామినేట్ చేస్తారో అందులో 3 మెంబర్స్ ఖచ్చితంగా టెనెంట్స్ అయి ఉండాలి. ఇవి 2 పవర్స్ అనమాట. సో కలెక్టివ్గా వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు సంజనాని, సుమన్ శెట్టిని అయితే స్వాప్ చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. అంటే వాళ్ళకి టెనెంట్స్ ఇచ్చిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపించలేదు ఎప్పుడైతే వీళ్ళు నామినేట్ చేశారో. సంజన పైన చెప్పిన పాయింట్స్ అయి ఉండొచ్చు, సుమన్ శెట్టి పైన చెప్పిన పాయింట్స్ అయి ఉండొచ్చు, అంతగా వ్యాలిడ్గా అనిపించలేదు. ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్. మళ్ళీ పాత చింతకాయ తొక్కులాగా సంజన పైన మళ్ళీ నువ్వు ఆ రోజు గుడ్డు తీసుకున్నావు, థమ్స్అప్ దాగేవి, ఇవే పాయింట్లే అనమాట. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరినైతే స్వాప్ చేసి వీళ్ళ ప్లేస్లో పవన్ కళ్యాణ్ని, ప్రియానైతే నామినేట్ చేశారనమాట. సో ఇప్పుడు లిస్ట్ చేంజ్ అయిపోయేసరికి జనరల్గా చూసుకుంటే ప్రియా, పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, ఫ్లోరా సైని, తర్వాత హరీష్, ఇంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ రీతుని ఎందుకు స్వాప్ చేయలేదు అని మనందరికైతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా రీతు అంత ఈజీగా ఒప్పుకోదు అనమాట దేనికైనా సరే. ఈసారి రీతు అగ్రీ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. రీతు అయితే ఎందుకు అగ్రీ చేసిందంటే లాస్ట్ వీక్ జరిగిన నామినేషన్ ప్రక్రియలో అయి ఉండొచ్చు ఇమాన్యుల్ ఓడిపోవడానికి కారణం రీతుని అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో అందుకే దానివల్లే మళ్ళీ రీటాస్క్ పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ అందరూ ఆడాల్సి వచ్చింది, ప్రతిదీ మళ్ళీ జరగడం అయితే జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఒప్పుకుంటూ దాన్ని దృష్టిలో ఉంచుకొని రీతు అయితే లేదు నేను దీనికి అగ్రీ చేస్తాను, నేను అప్పుడు తప్పు చేశాను కాబట్టి ఇది నా పనిష్మెంట్ అనుకుంటే అయితే నామినేషన్ అయితే తీసుకుందనమాట. సో ఇప్పుడు నామినేషన్ని తీసుకున్నప్పుడు ఏమైపోయిందంటే రీతు అనేది చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ఇద్దరిని మాత్రమే ఓనర్ స్వాప్ చేశారు. సో దీంతో పాటు ఇంకొకరిని నామినేట్ చేసినప్పుడు రాము రాథోడ్ని అయితే యాడ్ చేశారనమాట నామినేషన్ లిస్ట్లో. అండ్ కన్సిడరింగ్ పాయింట్స్ కూడా నీట్గా ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిస్ట్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, తర్వాత ఫ్లోరా సైని, తర్వాత రాము రాథోడ్ అండ్ ప్రియా అయితే ఉన్నారనమాట మొత్తం. ఇంకా సంజన, సుమన్ శెట్టి అయితే అక్కడ లేరు కాబట్టి సో అది వదిలిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ప్రియా వైపు శ్రీజాని కూడా నామినేట్ చేశారనమాట. శ్రీజాని ఎప్పుడైతే నామినేట్ చేశారో ఇంకా అక్కడ అది టూ మచ్ అయిపోయింది అనమాట. అంటే నేను నిజంగా చెప్తున్నా ఈ మొత్తం నామినేషన్ ప్రక్రియలో శ్రీజాని నామినేట్ చేసినప్పుడు ఆమెకి డిఫెన్సివ్ పాయింట్స్ లేకనో లేకపోతే మాట్లాడడం చేత కాకనో నాకు తెలియదు, కానీ అంత క్లారిటీగా అయితే ఆమె పాయింట్స్ చెప్పుకోకుండా ప్రతిదానికి ఊరికే ఏదో చెప్పాలంటే చెప్పాలి, అని డిఫెండ్ చేసుకోవాలంటే చేసుకోవాలి అన్న టాపిక్లో ఊరికి గట్టిగా అరవడం ఎలాగో ఆమె పద్ధతే, కానీ అనవసరంగా అరిచిందన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడైతే శ్రీజాని నామినేట్ చేసినప్పుడు సంజన మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఈమె పాయింట్ పెట్టే లోపలనే మధ్యలో దూరిపోయి అది అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అనుకుంటూ మొత్తం కన్ఫ్యూజ్ అయితే చేసి పడేసింది అనమాట. సో ఇలా కాదని చెప్పేసి ఎప్పుడైతే భరణి వచ్చి మాట్లాడతాడో అంత శాంతంగా ఉండే భరణికి కూడా కోపం తెప్పించిందంటే శ్రీజ అర్థం చేసుకోండి. ఇంకా అంటే ఆయన ఏమో చెప్పాలని వెళ్తున్నాడు, అది మాత్రం వింటలేదన్నమాట. ప్రతిదానికి నువ్వే అనుకుంటే ఎందుకు వస్తున్నావు శ్రీజ, అది కరెక్ట్ కాదు. ఏదన్నా సరే అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ పాయింట్స్ అయితే ముందు పెట్టనీయవని చెప్పేసి భరణి అయితే అంటాడనమాట. సరే అని చెప్పేసి రీతు చౌదరి వచ్చి మాట్లాడుతుంది, పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తుంది, ఈమె ప్రొవోకివ్గా మాట్లాడుతుంది అనమాట. చాలా
అంటే చాలా ప్రొవోక్ చేసింది రీతు చౌదరిని ఒక పాయింట్‌లో. సరే ఇంకెళ్ళిపోయి కూర్చో, నువ్వు నాకు చెప్పొద్దు అలాంటి పాయింట్స్‌లో అయితే మాట్లాడిందనమాట. ఇప్పుడు సిన్స్ మనందరికీ తెలుసు సంజనాకు అంతగా తెలుగు రాదు అది అని చెప్పేసి. పాపం తను మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవైపు అక్కడ అందరూ ఓనర్‌లు చెప్తున్నారు ఆమె అన్నది అది కాదు. నేను ఆవిడ సైకో చేసేస్తాం అంటుంది. నిన్ను అనట్లేదు అది ఇది అని అంటే, లేదు నన్నే అన్నారు అనుకుంటూ మళ్ళీ అంటే ఏ పాయింట్స్ లేక ఇందులోంచన్నా పిక్ వచ్చేసి పెట్టేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసింది. మొత్తానికైతే చాలా డిస్టర్బింగ్ నామినేషన్ ఎక్కడన్నా అయ్యిందా 2 డిఫెన్సివ్ పాయింట్స్‌లో అంటే అదొకటి హరీష్‌ది, తర్వాత శ్రీజాదే. మిగతా వాళ్ళది కనీసం ప్రియా అరిచిన బుర్ర బెటర్ వస్తది. ఇదొక్క విషయంలో మాత్రం. ప్రియా ఏదన్నా చెప్పినా కొంచెం గట్టిగా, క్లారిటీగా ఒక విజన్‌తో మాట్లాడతది. ఆవిడ కన్సిడరింగ్ ఎలా అన్నా ఆడుండొచ్చు, ఎలాంటి మనిషి అన్నా అయ్యుండొచ్చు, ఏమన్నా అయ్యుండొచ్చు గానీ, ఆమె పాయింట్స్ ముందు పెట్టేటప్పుడు ఒక క్లారిటీతో మాట్లాడుతదనమాట. కొన్ని సార్లు చిరాకుగుంటది గానీ, బట్ ఇట్స్ ఫైన్. సో, ఇప్పుడు మాత్రం శ్రీజ ఇలాగైతే చేసిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ పవన్‌కి డీమన్ పవన్ సిన్స్ క్యాప్టెన్ కాబట్టి బిగ్ బాస్ ఇంకొక పవర్ అయితే ఇస్తాడనమాట లాస్ట్‌కి వచ్చరికి. ఎవరో ఒక్కరిని సేవ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు డీమన్ పవన్ శ్రీజని సేవ్ చేస్తాడు. అంటే ఇంత కష్టపడి వీళ్ళందరూ చేసిందంతా మొత్తం ఈయనొచ్చి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. సరే అది ఆయనకి పర్సనల్ ఇష్యూ, అది మనకు కాదు. సో మనం ఒకసారి లాస్ట్‌లో చూసుకున్నట్టయితే మొత్తం నామినేషన్ ప్రక్రియలో ఇప్పుడు మనకి ఫైనల్ లిస్ట్‌లో ఉంది ఈ థర్డ్ వీక్ నామినేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ప్రియా, రీతు చౌదరి, ఫ్లోరా సైని, హరిత హరీష్, రాము రాథోడ్ అండ్ శ్రీజ ఎలాగో డీమన్ పవన్ సేవ్ చేశాడు కాబట్టి సో ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉన్నారనమాట. ఇంక ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఇప్పుడు గేమ్ ప్లే ఎలా ఉండబోతుంది, ఈ వీక్ అంతా నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు సేవ్ అయిపోతారు ఎండుకొచ్చరికి. అండ్ ఆల్సో పీపుల్ ఓటింగ్ కూడా మ్యాటర్స్ అ లాట్. నన్ను అడిగితే ఫస్ట్ ఆడియన్స్ ఓటింగే చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఈ వీక్ వీళ్ళ గేమ్ని బట్టే ఈ రాతలన్నీ మారిపోతాయి అన్నమాట. సో థర్డ్ వీక్ ఎలా ఉండబోతుందో మళ్ళీ మనం చూద్దాము. సో ఇంకొక బిగ్ బాస్ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. ఖచ్చితంగా మీకు ఈ ఎపిసోడ్లో ఏమనిపించింది, ఈ నామినేషన్ ప్రక్రియ అంతా ఫెయిరా కాదా ఏంటి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.